మార్నింగ్ మెటీరియల్. సో ఎస్పెషల్ గా వరికి కూడా ఈ రోజు నేను చెప్పబోయేది ఈ 5 దశలు ఉంటాయండి. సో ఇప్పుడు ఒక్కొక్క దశలోకి మనం చూసినట్టయితే ఓకేనా, ఫస్ట్ విత్తన శుద్ధి దశ అండి. సో విత్తన శుద్ధి దశలో మనం నార్మల్ గా ప్రిఫర్ చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే అగ్రి హ్యూమిక్ ప్రిఫర్ చేయాలండి. కానీ మనం రైతుకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తామనంటే వరికి ఎప్పుడు కూడా హ్యూమిక్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి, గ్రాన్యుల్ మాత్రమే సజెస్ట్ చేయాలి. ఓకేనా. సో ఎందుకు గ్రాన్యుల్ సజెస్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఆ రైతు దగ్గర ఇంతకు ముందు ఏదైనా వేరే పంటకి కొన్న హ్యూమిక్ గాని ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తారంటే 5 నుంచి 7 మిల్లీ లీటర్లు 1 కిలో విత్తనాలకి గాను కలపాలండి. ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇమేజెస్ కనిపించినప్పుడు ఫస్ట్ బకెట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విత్తనాలు వేస్తున్నారండి. సో విత్తనాలు వేసే ఆ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ లోని మీరు ఏం చేస్తారంటే 5 లేదా 7 ml ఓకేనా హ్యూమిక్ ని కలిపి ఆ విత్తనాలని వాళ్ళు కడిగిన తర్వాత మళ్ళీ ఎండవేయడం జరుగుతుందండి. ఎండ వేసిన తర్వాత అప్పుడు ఈ హ్యూమిక్ అంతా విత్తనాలు పీల్చుకోవడం జరుగుతుంది. అది ఒక పద్ధతి. లేదు అన్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఎండ పెట్టేసిన తర్వాత విత్తనాలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ బకెట్ లో మళ్ళీ మీకు చూపిస్తున్నాడు. అందులో ఏం చేస్తారని అంటే ఒక 5 to 7 ml డైరెక్ట్ హ్యూమిక్ తీసుకొని ఆ విత్తనాల్లో వేసి మళ్ళీ కలిపి కాసేపు గాలిలో ఆరబెట్టాలి. ఓకేనా. సో ఆరబెట్టడం వల్ల మనకి ఏంటవుతుందంటే ఆ హ్యూమిక్ అనేది అంటే ఆ ఎంజైమ్ హ్యూమిక్ ఏదైతే యాసిడ్ ఉంటుందో అది విత్తనాలు పీల్చుకొని మొక్క అనేది మొలకెత్తడానికి అలాగే మొక్క తాలూకా తల్లి వేరు ఏదైతే ఉంటుందో ఆ తల్లి వేడికి కావాల్సి అంటే ఆ తల్లి వేరు దృఢంగా పెరగడానికి కావాల్సిన ఎంజైమ్స్ మొక్కకు అందేలా చేస్తుందండి. ఓకేనా. సో ఇన్ కేస్ మీ దగ్గర హ్యూమిక్ అనేది లిక్విడ్ లేకపోని పక్షంలో లేని పక్షంలో ఏం చేస్తారని అంటే 1 కిలో విత్తనాలకు గాను ఒక 50 గ్రాముల ఓకేనా ఒక 50 గ్రాముల గ్రాన్యూల్స్ తీసుకోండి. సో 50 గ్రాములు అనేది డౌట్ అని అనేటప్పుడు సింపుల్ గా ఒక పిడికిడి గ్రాన్యూల్స్ తీసుకొని ముందు రోజు ఏం చేస్తారంటే ఆ పిడికిడి గ్రాన్యూల్స్ ని ఇప్పుడు గ్లాస్ లో చూపించిన వాటర్ ఉంది చూసారా, ఆ విధంగా ఒక గ్లాస్ లో లిక్విడ్ లో ఏం చేస్తారంటే నానబెట్టండి. నానబెట్టి కొంచెం మిక్స్ చేసి వదిలితే తెల్లారులు ఇచ్చేసరికల్లా కొంచెం ఏమవుతుందంటే ఈ గ్రాన్యూల్స్ ఊరి ఒక లిక్విడ్ లా వస్తుంది. ఆ లిక్విడ్ లో కూడా ఏంటంటే హ్యూమిక్ అనేది ఉంటుంది. సో ఒక 80% వరకు హ్యూమిక్ లిక్విడ్ లాగా మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీకు చెప్పేది అందుకే, ఎందుకంటే ఇక్కడ రైతుకి మనం ఎస్పెషల్ గా వర్క్ వచ్చేటప్పుడు గ్రాన్యుల్స్ మరియు ప్రొటెక్ట్ మరియు అగ్రి 82 మాత్రమే సజెస్ట్ చేస్తామంటే మొట్టమొదటి దశలోనే మొట్టమొదటిసారి రైతు వాడుతున్న టైంలో. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ హ్యూమిక్ కొనండి గ్రాన్యుల్ కొనండి అంటే రైతు వల్ల కుదరదు, రైతు డబ్బులకు ఆలోచిస్తారు. సో అందుకని చెప్పేసి ఏం చేస్తారు అని అంటే ఆ తీసుకున్న గ్రాన్యుల్స్ ని మాత్రమే ఈ విధంగా హ్యూమిక్ లిక్విడ్ రూపంలోకి మార్చి మీరు విత్తన శుద్ధికి ఉపయోగించండి. ఓకేనా. సో ఈ విత్తన శుద్ధి గురించి మనం చాలా నాలెడ్జ్ ఉందండి, చాలా నాలెడ్జ్ తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్ గా చెప్పే ఒక పర్సన్ కి ఓకేనా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రైతుకి చూపించే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే రైతు అప్పుడు ఎస్ ఇక్కడ వచ్చే పర్సన్ ఏదో ప్రొడక్ట్ ని అంటగట్టడానికి వచ్చాడు అని అనుకోకుండా వీడికి నాలెడ్జ్ ఉంది కాబట్టి సంథింగ్ కొత్తగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామన్న దృక్పథం మారుతుందండి. ఓకేనా. సో అందుకే తర్వాత ఎప్పుడైనా సరే విత్తన శుద్ధి దశల గురించి కూడా మీరు తెలుసుకోవచ్చండి. సో ఫస్ట్ దశ అర్థమైంది కదండి. వరకు వచ్చేసరికి ఏంటంటే విత్తన శుద్ధి చేయాలి అని అనుకుంటే 1 కిలో విత్తనాలకి ఓకేనా 5 నుంచి 7 మిల్లీ లీటర్లు హ్యూమిక్ 7 కూడా అవసరం లేదండి, 5 మిల్లీ లీటర్లు అనుకోండి సరిపోతుంది. సో హ్యూమిక్ ని తీసుకొని వచ్చి బకెట్ లో కలిపి అందులో నానబెట్టి తీసి ఎండబెట్టొచ్చు లేదా డైరెక్ట్ విత్తనాలకైనా ప్రాసెసింగ్ చేయొచ్చు. హ్యూమిక్ లేని పక్షంలోని 50 గ్రాములు గ్రాన్యుల్స్ తీసుకుని ముందు రోజే నానబెట్టండి. లేని పక్షంలో ఏం చేస్తారంటే ఒక పిడికిడి గ్రాన్యుల్ తీసుకొని ఆ చిన్న గ్లాస్ చూస్తున్నారు కదా వాటర్ తాగే గ్లాస్ అందులోని నానబెట్టండి. ఒక లిక్విడ్ లా అది రెడీ అవుతుంది. ఆ లిక్విడ్ ని కలిపినా సరే మనకి విత్తన శుద్ధికి ఉపయోగపడుతుందండి. అయితే సో ఫస్ట్ ఇప్పుడు మనం మొట్టమొదటిగా యూజ్ చేసింది ఏంటి అంటే హ్యూమిక్. కాబట్టి ఈ హ్యూమిక్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. హ్యూమిక్ ఆమ్లం ఇవన్నీ నేను మీకు మీరు అలాగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు నాకు తెలుసు, కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్తా. ఒక 5 పాయింట్లు 5 నుంచి 6 పాయింట్లు చెప్తా. ఈ 5 పాయింట్లు 6 పాయింట్లు మీరు రాసుకోండి. రైతు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటిని మాత్రమే చెప్పండి, వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ హ్యూమిక్ కానివ్వండి హ్యూమిక్ గ్రాన్యుల్స్ కానివ్వండి. సో వరి పంటకు మాత్రం నేను బేస్ చేసి చెప్తున్నాను కాబట్టి దయచేసి హ్యూమిక్ ని ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. హ్యూమిక్ గ్రాన్యుల్స్ గురించి చెప్తామండి. హ్యూమిక్ గ్రాన్యుల్స్ యూజ్ చేయడం వలన మొట్టమొదటి బెనిఫిట్ ఏంటి అని అంటే భూమి గుల్లబారుతుందండి. రాసుకోండి. హ్యూమిక్ గ్రాన్యుల్స్ యూజ్ చేయడం వల్ల మొట్టమొదట భూమి గుల్లబారుతుంది. ఓకే. రెండో పాయింట్ వచ్చేసరికి భూమిలోని ఓకేనా భూమి లోపల నత్రజని అంటే నైట్రోజన్ అవైలబిలిటీని పెంచుతుంది.
ఓకే, భూమిలోని నైట్రోజన్ అవైలబిలిటీని పెంచుతుంది. నెక్స్ట్, భూమి లోపల సహజ సిద్ధంగా ఎన్పికే, ఓకేనా, ఎన్పికే తయారయ్యేలాగా చేస్తుంది. అండ్ నాలుగోది వచ్చేసరికి ఇప్పటి వరకు నేల గురించి మాట్లాడుకున్నామండి. ఓకేనా, నేల గురించి మాట్లాడుకున్నాం. నేలలో ఏం చెప్తున్నామనంటే ఫస్ట్ భూమిని గొల్లబారుస్తుంది, రెండు భూమిలో నత్రజని అవైలబిలిటీని పెంచుతుంది, మూడోది ఏంటి అని అంటే ఎన్పికే అంటే నేచురల్ గా ఎన్పికే అనేది తయారయ్యి మొక్కకి అందేలా చేస్తుందండి. 3 పాయింట్లు భూమిలోనండి. అండ్ ఇంకొక 4వ పాయింట్ ఏంటంటే ఇది స్వచ్ఛమైన ఆవు పేడ మరియు కొన్ని రకాల ఆకులతో తయారు చేయడం వలన ఇందులోని వలన ఏంటంటే ఈ వాసనకి భూమిలో ఉండే వానపాములు లేదా ఎర్రలు అంటారండి అట్రాక్ట్ అయ్యి ఆ పొలంలో మళ్ళీ వానపాములు అవి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో అది 4వ అడ్వాంటేజ్ అండి. 5వ అడ్వాంటేజ్, ఇప్పుడు నేల గురించి మాట్లాడడం, పైన మొక్క గురించి వచ్చినట్టయితే తల్లి వేరు దృఢంగా అయ్యేటట్లు చేస్తుంది. నెక్స్ట్, తల్లి వేర్ల నుంచి పిల్ల వేర్లు అధికంగా వచ్చేలా చేస్తుంది. తల్లి వేరు దృఢంగా చేస్తుంది. నెక్స్ట్, తల్లి వేరు నుంచి పిల్ల వేర్లు దృఢంగా వచ్చేటట్లు చేస్తుంది. నెక్స్ట్, మొక్క సూక్ష్మ పోషకాలు అంటే మొక్కకు కావాల్సిన ఫుడ్ భూమిలోని ఏదైతే ఉందో ఆ ఫుడ్ ని ఎక్కువగా తీసుకునేలాగా చేస్తూ మొక్కలో ఇమ్యూనిటీ శాతాన్ని పెంచుతుంది. మొక్కలో ఇమ్యూనిటీ శాతాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మొక్కలో పిల్లవేర్లు పెరిగాయి, ఇమ్యూనిటీ శాతం పెరిగిందో ఆటోమేటిక్ గా మొక్కలు వచ్చే పిలకలు అంటే సైడ్ కొమ్మలు, అంటే ఇప్పుడు వరికి వచ్చేసరికి పిలకలు అంటాము, అదే వేరే పంటలకు వచ్చేసరికి సైడ్ కొమ్మలు అంటాం, అవి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అందుకే మన గ్రాన్యూల్స్ వాడిన దగ్గర ఏమవుతుందంటే వరి చూసినట్టయితే వరి తాలూకా వేర్లు అనేవి చాలా లాంగ్ గా ఉంటాయి. అదేవిధంగా వరి దుబ్బు చేయడం అనేది కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా మంది రైతులు ఇక్కడ మీకు అడుగుతూ ఉంటారు, వరికి అంటే దుబ్బు చేయడానికి ఏమైనా ఉన్నాయంటే మీరు హ్యాపీగా 100% మన హ్యూమిక్ గ్రాన్యూల్స్ కోసం ఇవ్వచ్చండి. ఓకేనా. సో ఈ పాయింట్స్ నేను ఏవైతే చెప్పానో వాటిని మీరు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటూ, ఓకేనా, వాటిని ఇంకొంచెం మీ నాలెడ్జ్ యాడ్ చేసుకుంటూ రైతుకి అవే ఎక్స్ప్లెయిన్ చేయండి. మరీ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేసిన వాళ్ళు మనకంటే చెప్పాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, మనలాంటి వాళ్ళు చాలా మంది వేరు రసాయనిక ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా ఇలాగే చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మన గురించి ఆలోచించడం జరిగింది, మనల్ని కూడా వాళ్ళకి కన్సిడర్ చేస్తారనమాట. సో అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఏవైతే ఇప్పుడు ఈ 9 పాయింట్లు చెప్పానో ఈ 9 పాయింట్లతోటే మీరు రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎక్కువ మాట్లాడితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి రైతు దగ్గర నుంచి. ఆ క్వశ్చన్స్ మీరు సరైన ఆన్సర్ చేయలేని పక్షంలో ఏమవుతుంది అంటే రైతుకి మీ మీద ఉన్న నమ్మకం తగ్గుతుంది. ఓకేనా. సో అదొక విషయం ఆలోచించండి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏం చేస్తుంది అంటే మొక్కకి స్పైరులినా లాగా ఉపయోగపడుతుందండి. సో మచ్చిగా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో అదొకటి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో ఈ పిక్చర్ తీసుకోండి, ఎక్కువ డీప్ గా అయితే ఇక్కడ చెప్పను, ఇది మీరు చదువుకోండి. దాని తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైనా మీరు నాకు అర్థమైపోతుంది ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ 2వ దశకు వచ్చేసరికి నర్సరీ పరుపు దశ అండి. ఓకేనా. సో ఈ నర్సరీ పరుపు దశ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే మనం తెగుళ్ళు విషయంకి వచ్చేసి ఇప్పుడు చూసారు చూడండి, పైన రైట్ సైడ్ ఉన్న దాంట్లో ఫస్ట్ పిక్చర్ అప్పర్ 5 క్వశ్చన్ చేస్తే ఒక చిన్న బెడ్ లాగా తయారు చేస్తున్నారు అనమాట ఇప్పుడు. సో దాన్నే నర్సరీ పరుపు తయారీ అని అంటాం. అంటే జనరల్ గా మనకి నర్సరీస్ అని విన్నాం, నర్సరీస్ ఏం చేస్తాయి, చిన్న మొక్కలు ఇస్తే అక్కడి నుంచి తెచ్చుకుని మన ఇంట్లో పెంచుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఈ చిన్న బెడ్ ఏదైతే ఉందో ఆ కిందలోని మొలకలు వచ్చేలాగా చేస్తారనమాట. అందుకే దాన్ని నర్సరీ పరుపు అని అంటారు అనమాట. సో ఈ నర్సరీ పరుపు 2వ దశకు వచ్చేసరికి చూడండి ఏం చేస్తున్నారు, విత్తనాలు చల్లుతున్నారు. 3వ పిక్ వచ్చేసరికి ఆ విత్తనాలు మొలకొత్తి నారు వచ్చిందండి. అయితే ఈ నర్సరీ పరుపును తయారు చేసినప్పుడు కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. ఓకేనా. ఫస్ట్ ఏం జాగ్రత్తలు పాటించాలి అని అంటే మొక్క తాలూకా వేరు ఇక్కడే డెవలప్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో ఆ వేరు డెవలప్మెంట్ మనకి ఇచ్చేది ఏంటి, గ్రాన్యూల్స్ ఇస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్, మొక్క మంచిగా మొలకెత్తాలంటే అక్కడ అది ఏదైతే నేల ఉంటుందో ఆ నేలలోని నీటి నిల్వ ఉంటూనే ఆ నేల తాలూకా pH వాల్యూ ఏదైతే ఉంటుందో అది న్యూట్రల్ గా ఉండేటట్లు చేయాలి. అంటే నేలకు కూడా pH వాల్యూ ఉంటుందండి. ఆ pH అనేది ఆమ్లం వైపు వెళ్ళినా క్షారం వైపు వెళ్ళినా మొక్క తాలూకా గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉండదు. నెక్స్ట్, మొక్క తాలూకా మదర్ రూట్ ఏదైతే ఉందో అది ఈ దశలోనే డెవలప్ అవుతుంది కాబట్టి ఆ మదర్ రూట్ కూడా ప్రాపర్ గా డెవలప్ అవ్వదండి.
సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే విత్తనాలు జల్లిన తర్వాత కూడా మనం అంటే ఇప్పుడు చూడండి, ఒక మదర్ ఉన్నారు. మదర్ బేబీ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే బేబీ పుట్టాక మనం వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడం బెస్టా, లేకపోతే బేబీ స్టమక్ లో ఉండేటప్పుడే తల్లికి మంచి ఆహారం ఇస్తే బెస్టా? సో తల్లికి మంచి ఆహారం ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడనమాట. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏంటంటే మదర్ ఊంబ్ లో ఉండే విత్తనాలు అంటే పిల్లలతో సమానం ఇక్కడ ఈ నార్ అన్నమాట. సో అందుకే నార్ కూడా మనం మంచిగా ప్రోటీన్స్ ఇవ్వగలిగితే, మంచిగా మనం ఆహారం ఇవ్వగలిగితే అవి కూడా దృఢంగా డెవలప్ అవుతాయండి. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, సో పరుపులోకి ఏంటంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్ ప్లస్ అగ్రి 82 కలిపి వాడొచ్చు. లేని పక్షంలో ఓన్లీ హ్యూమిక్ గ్రాన్యుల్ వేసుకున్నా ప్రాబ్లం లేదు. సో 2 కిలోల గ్రాన్యుల్ ప్లస్ 500 ml అగ్రి 82 ఒక ఎకరానికి. అంటే ఇక్కడ చూడండి, చిన్నది ఇది మీకు ఇంకా ఈజీగా కనెక్ట్ చేయడానికి, ఇక్కడ ఈ బెడ్ పరుపు ఉంది కదండి, ఈ పరుపుకి నార్మల్గా ఏంటంటే ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ విధంగా అండి, ఒక సెంట్ అని చెప్పుకోండి. వాళ్ళు సెంట్లలో చెప్తారనమాట చాలా మంది రైతులు. ఒక సెంట్కి ఒక ఒక సెంట్కి 50 గ్రాముల గ్రాన్యూల్స్ రాసుకోండి. ఒక సెంట్కి 50 గ్రాముల గ్రాన్యూల్స్, ఓకేనా. 15 ml అగ్రి 82 కలిపి ఈ విత్తనాలు చూసారు, రెండో దశ చూసారు కదా, రెండో ఫోటో విత్తనాలు జల్లుతున్నారు కదా, విత్తనాలు జల్లిన తర్వాత ఒక రోజు విడిచిపెట్టి రెండో రోజు అయితే ఈ గ్రాన్యూల్స్ ను అగ్రి 82 కలిపింది అలాగే జల్లేసుకోమని చెప్పండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మొక్క తాలూకు మదర్ రూట్ స్ట్రాంగ్ గా అవుతుంది. నెక్స్ట్ గింజ అంటే ప్రతి గింజ కూడా మొలకెత్తే అవకాశం పెరుగుతూ ఉంటుంది. మన గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లో ఎస్పెషల్ ఏంటండి, రూట్ అంటే రూట్ హార్మోన్ అనేది ఉంటుంది. ఈ రూట్ హార్మోన్ అనేది ఏం చేస్తుంది అంటే మొక్కకి మంచి రూట్స్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మదర్ రూట్ మంచిగా ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా మొక్కకి ఏమైనా తెగుళ్ళు వచ్చినా కానివ్వండి, ఏమైనా ఎఫెక్ట్స్ వచ్చినా కానివ్వండి, మొక్క అంత త్వరగా కుంగిపోకుండా ఉంటుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఒక సెంట్కి 50 గ్రాముల గ్రాన్యూల్స్, ఓకేనా, 15 ml అగ్రి 82 అండి. లేదు ఎకరాల వైపు తీసుకుంటే ఒక ఎకరానికి 2 కిలోల గ్రాన్యూల్ 50 ml అగ్రి 82 కలిపేసి చేయొచ్చండి. సో హ్యూమిక్ ఉంది. సో నేనైతే మోస్ట్లీ ఇప్పటి వరకు కూడా హ్యూమిక్ అయితే ఎవరికి సజెస్ట్ చేయను. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పబోతున్నాను. చాలా మంది చాలా ఏరియాలో ఏం చేస్తున్నారు అని అంటే హ్యూమిక్ తో పాటు గ్రాన్యూల్స్ తో పాటు హ్యూమిక్ మళ్ళీ అందులో కలిపి వేయిస్తున్నారండి. సో దానివల్ల వరి పంటకు వచ్చే అడ్వాంటేజ్ ఏమీ ఉండదు, ఓకేనా. చాలా మంది అనుకుంటారు ఏంటంటే హ్యూమిక్ లిక్విడ్ రెండు కలిపి ఇవ్వడంలో ఫాస్ట్ గ్రోతింగ్ వస్తుందని. మొక్కకి ఏంటంటే ఎంత కావాలో అంతే తీసుకుంటుందండి. ఆ హ్యూమిక్ అనేది అక్కడ కలిపేయడం వల్ల భూమి పీల్చుకొని భూమిలోకి వెళ్ళిపోవడం తప్ప, ఓకేనా. సో మొక్కకి ఏ విధంగా ఉపయోగపడదండి. సో అందుకే మనం కాస్ట్ ఎఫెక్టివ్ తీసుకునేటప్పుడు అలాంటి సందర్భాల్లో మీరు దయచేసి హ్యూమిక్ ని సజెస్ట్ చేయకండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, అగ్రి 82 అనేది యూస్ చేసామండి. ఫస్ట్ గ్రాన్యుల్ కోసం యూస్ చేసాం. సో గ్రాన్యుల్ తాలూకు ఉపయోగాలు ఏంటో అనేది చెప్పాం. సో అలాగే అగ్రి 82 వాడుతున్నాం. ఇక్కడ అగ్రి 82 ఎందుకు వాడుతున్నాం అనేది మీకు ఎస్పెషల్ గా చెప్తాను. సో ఈ పిక్స్ మీరైతే తీసుకోండి, బట్ నేను చెప్పే 5-6 పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి, ఎస్పెషల్ గా వరి దగ్గరికి వచ్చేసరికి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వరి మొక్క ఎప్పుడు వేసిన తర్వాత ఎప్పుడు కంటిన్యూస్ గా నీటిలోనే ఉంటుందండి, ఓకేనా. వరిని చూసినట్టయితే వరి పంట ఎప్పుడు కంటిన్యూస్ గా నీటిలో ఉంటుంది. ఈ నీటిలో ఉండడం వల్ల వరికి వేరు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ వేరు కుళ్ళు తెగులు రాకుండా ఉండేటప్పుడు మనం ఇచ్చే ఈ గ్రాన్యూల్స్ లోని అగ్రి 82 కలిపి ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క చుట్టూ, మొక్కకుండే వేర్ల చుట్టూ ఈ గమ్మింగ్ అనేది, అంటే కొంచెం చూస్తాం అగ్రి 82 ఎలా ఉంటుంది, ఒక స్టిక్ గమ్మలా ఉంటుంది కదా, ఇది వేర్ల చుట్టూ కూడా ఏం చేస్తుందంటే ఒక చిన్న పొర ఏర్పడేలా చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వేరుకుళ్ళు తెగులు అనేది సోకే అవకాశం కొంతవరకు తగ్గిస్తుంది. అంటే పూర్తిగా వేరుకుళ్ళు తెగులు రాదు అని చెప్పట్లేదండి, అర్థం చేసుకోండి. మీరు కూడా రైతుకి ఇది వాడితే వేరుకుళ్ళు తెగులు రాదు అని చెప్పేయొద్దు, బట్ ఆ అవకాశం అనేది ఒక 50 to 60% వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, రైతుల దగ్గరికి మీరు మనది ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే నిజాయితీగా చెప్పండి. దయచేసి కల్పించేసి చెప్పేసుకోవద్దు. వాళ్ళు ఎక్కువ ఊహలు పెట్టేసుకొని మన ప్రొడక్ట్ కి వచ్చిన రిజల్ట్ చూసి ఈ ప్రొడక్ట్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే ఆ ప్రాబ్లం వస్తుందంటే చాలా మంది ప్రాపర్ నాలెడ్జ్ లేక రైతు ఏది అడిగినా సరే మనకి అక్కడ ప్రొడక్ట్ అయిపోవాలి, పీవీలు వచ్చేయాలని ఉద్దేశంతో రైతు ఏది వచ్చినా దీనికి అవుతుంది నువ్వు కొట్టేసి రైతుకి అంటగట్టి వచ్చేస్తున్నారండి. సో దయచేసి అటువంటివి మీరు ప్రొవైడ్ చేయొద్దు, ఓకేనా. ఆ విధంగా మీకు ఏమైనా ఉన్నట్టయితే మాత్రం మీరు అవాయిడ్ చేయండి, సరేనా. నెక్స్ట్ వేరుకుళ్ళు తెగులు రాకుండా చేస్తుంది. రెండోది ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, భూమిలోని
మనం వాటర్ కంటిన్యూస్ గా వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ వల్ల మనకి ఏంటవుతుందంటే భూమిలో pH వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సాధారణంగా యూరియా డిఏపి వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ pH లో హెచ్చు తగ్గులు అనేది రావడం జరుగుతుంది. ఈ హెచ్చు తగ్గులు రావడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, సో ఆమ్ల గుణం పెరిగినా క్షార గుణం పెరిగినా మొక్క గ్రోతింగ్ అనేది నెమ్మదించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అదే అగ్రి 82 కలపడం వల్ల ఏంటవుతుందంటే కొంతవరకు ఈ pH వాల్యూ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే పూర్తిగా మార్చేస్తదని కూడా ఇక్కడ చెప్పం. బట్ మొక్క ఆ pH వాల్యూని కంట్రోల్ చేయడానికి, సారీ, ఆ నీటిలోని pH వాల్యూని కంట్రోల్ చేస్తుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మొక్క గ్రోతింగ్ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ఏంటి అనంటే, ఇది నీటిలో కలిసి ఉండడం వల్ల, నీటిని కలిగి ఉండడం వల్ల, సో నీరు యొక్క తలతనిత అంటారు. ఓకేనా? అంటే నీటిని కొంచెం చిక్కబడేలా చేస్తుందండి. సో ఈ చిక్కబడేలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీరు త్వరగా ఆవిరి అయిపోకుండా ఉండేటట్లు చేస్తుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 పాయింట్స్ ఏంటి అనంటే నేల లోపల ఆర్ నేల పైన ఆర్ నీటిలో ఉండే అగ్రి 82 వల్ల బెనిఫిట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, వేరుకుళ్ళు తెగులు రాకుండా చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అనంటే నీరు త్వరగా ఆవిరి కాకుండా చేస్తుంది. మూడోది వచ్చేసరికి వేరుకుళ్ళు రాకుండా చేస్తుంది. నీరు త్వరగా ఆవిరి కాకుండా చేస్తుంది. నెక్స్ట్ pH వాల్యూ అనేది మెయింటైన్ చేస్తుందండి. సో ఈ 3 కూడా కింద భాగం. ఇప్పుడు మొక్క పైకి వచ్చేసరికి ఏం చేస్తుంది అనంటే, కొన్ని సార్లు గాని మొక్కలోని నీటి శాతం తగ్గిపోయినట్టయితే, అంటే నేలలో నీటి శాతం తగ్గిపోయినట్టే మొక్క కుంగిపోతుందండి. ఆ కుంగిపోయేటప్పుడు నీరు ఆల్రెడీ పీల్చుకొని ఉంటుంది కదండి, మొక్క నీటిని పీల్చుకొని ఉంటుంది కదా. ఈ అగ్రి 82 కలిసి నీటిని పీల్చుకోవడం వల్ల మొక్కలోని నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందండి. ఓకేనా? సో ఏం చేస్తుంది, మొక్కలోని నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే, మొక్క పైన ఏం చేస్తుందంటే కణాలని ఓపెన్ చేసి కిరణజన్య సమయక్రియ బాగా జరిగేలా చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కిరణజన్య సమయక్రియ బాగా జరుగుతుందో ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే మొక్క ఫుడ్ ని పర్ఫెక్ట్ గా తయారు చేసుకుంటుంది. ఈ ఫుడ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా తయారవుతుందో ఆటోమేటిక్ గా మొక్క మంచిగా గ్రోతింగ్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మిగిలిందంటే మీ అందరికీ తెలిసిందే, ఇదేంటి మొక్క పైన ఒక స్ప్రెడర్ గాను, వెటర్ గాను, యాక్టివేటర్ గాను ఇవన్నీ చేస్తాయని అది మనందరికీ కామన్ గా తెలిసినవే. కానీ మీరు రైతు దగ్గరికి వెళ్ళి వెక్టర్, స్ప్రెడర్, యాక్టివేటర్ అంటే వాళ్ళకి అర్థం కాదండి. సో అందుకని మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు చెప్పాల్సింది ఇప్పుడు ఏవైతే నేను 3-4 పాయింట్లు చెప్పానో ఆ 3-4 పాయింట్లు మాత్రమే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నెక్స్ట్ పురుగు మందుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే, ఈ అగ్రి 82ని పురుగు మందుల కలిపి కొట్టడం వల్ల దీనికి అంటే స్టిక్కీనెస్, అంటే అంటుకునే స్వభావం ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి అంటుకొని ఉంటుందండి. సో అంటుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగు మందు యొక్క ప్రభావం మిగిలిన, అంటే అగ్రి 82 కలపకుండా చూసుకునేటప్పటికి ఈ అగ్రి 80 కలిపిన తర్వాత చూసుకునేటప్పటికి దాని ప్రభావం 25-40% వరకు పెరుగుతుందని చెప్పండి. ఓకేనా? సో ఈ 4 పాయింట్లు మాత్రమే చెప్పండి. సో మొక్కలో అంటే నేలపైన 3 రకాలుగా ఉపయోగపడుతుంది, మొక్క పైన 4 రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ 7 పాయింట్లనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇంకా ఎక్కువైనా అవసరం లేదనమాట. సో ఇది కూడా పిక్చర్ తీసుకోండి. నెక్స్ట్ అగ్రి 82 వాళ్ళు తెచ్చుకునే ఎనీ కెమికల్స్ లో కూడా మనం కలిపి వాడొచ్చు, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అగ్రి 82లో 2 రకాలు వచ్చాయండి. ఒకటి నానో టెక్నాలజీ బేస్డ్, ఇంకోటి రెగ్యులర్ బేస్డ్. మన వరి పంటకు వచ్చేటప్పుడు ఏదైనా యూస్ చేయొచ్చండి. ఓకేనా? సో మనం పురుగు మందులు కలుపుకునేటప్పుడు ఏంటంటే నానో టెక్ బేస్, అంటే పాత అగ్రి 82 ఏదైతే ఉందో దాన్ని వాడితే బెస్ట్. నేలపైన ఇచ్చేటప్పుడు ఏంటంటే నానో టెక్నాలజీ బేస్డ్ ఇస్తే బాగుంటుంది అనమాట. సో ఇదేది లేకపోయినా నేనేం చేస్తున్నానంటే నానో టెక్నాలజీ బేస్డ్ అయితేనే మాక్సిమం ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నానండి. ఎందుకనంటే కొన్ని సార్లు ఎండ ప్రభావం ఎక్కువగా ఉండేటప్పుడు అగ్రి 82 వల్ల ఏంటంటే కొంచెం మొక్క ఎరుపెక్కే ప్రభావం కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల కొంతమంది రైతులు భయపడే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే అటువంటి ప్రభావం ఏమీ లేకుండా ఉండేటట్లు అగ్రి 82 నానో టెక్నాలజీ బేస్డ్ అయితే నేను సజెస్ట్ చేస్తుంటాను. సో ఇంకా ప్రధాన నేల సిద్ధం చేయడానికి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆల్రెడీ గ్రాన్యూల్స్ కోసం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ అగ్రి 82 కోసం మాట్లాడుకున్నాం. ఈ రెండిటికి మధ్యలో మనకు వచ్చి చేరింది ఏంటి అంటే అగ్రి ప్రోటెక్ట్ అండి. ఓకేనా? సో చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారండి. మీ డౌట్స్ ఏవైనా ఉంటే సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను మాట్లాడతాను, దయచేసి హ్యాండ్ రైస్ చేయొద్దు. ఓకేనా? సెషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, నేను చెప్పేది వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పక్కన బుక్స్ లో రాసుకోండి. ఓకేనా? సో ప్రధాన నేల సిద్ధం వచ్చేసరికి 1 ఎకరానికి గాను 5 కేజీల గ్రాన్యూల్ ప్యాకెట్, 150 ml అగ్రి 82 కలపాలి. దీనితో పాటు 250 గ్రామ్స్ అగ్రి ప్రోటెక్ట్ అనేది ఇవ్వాలండి. అయితే చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే, సార్ ప్రోటెక్ట్ ఎందుకు, అగ్రి గ్రాన్యూల్స్ అగ్రి 82 ఇస్తే సరిపోతుంది కదా అంటే, అగ్రి గ్రాన్యూల్స్ అగ్రి 82 ఇవ్వచ్చు, తప్పు లేదు. కానీ
ఈ నారు వేసే దశలో ఏంటంటే వరికి ముఖ్యంగా 13 రకాల తెగుళ్ళు అనేవి రావడం జరుగుతుందండి. ఈ 13 రకాల తెగుళ్ళు నుంచి మనకి ప్రోటెక్ట్ అనేది ఏం చేస్తుంది అనంటే ముందే సంరక్షిస్తుంది. అంటే పూర్తిగా తగ్గించేస్తది, పూర్తిగా రాకుండా చేస్తుందని నేను చెప్పట్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇదేం చేస్తుందంటే తగ్గించేస్తుంది. అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అన్నారు కదా! ఆ ప్రివెన్షన్ కింద ఇది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రోటెక్ట్ వలన ఏంటవుతుందనంటే భూమి లోపల ఫంగస్ వ్యాధులనేవి స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి. సో, భూమిలోకి ఏం చేస్తుంది? ఫంగస్ వ్యాధులు స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుందనమాట. ఓకే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఇది వరికొచ్చే 13 రకాల తెగుళ్ళలో ప్రతి తెగులుకి కూడా ఇదేం చేస్తుందనంటే మనకి అంటే ఆ తెగులు అనేది స్ప్రెడ్ అవ్వనివ్వకుండాని సపోర్ట్ చేస్తూ మొక్కలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. ఓకేనా? ఆ వైరస్‌లనేవి పొరపాటున ఏమైనా వైరస్‌లు గాని, తెగులు గాని ఏవి వచ్చినట్టయితే అవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చూస్తూనే మనకేం చేస్తుంది అనంటే ఇది మొక్కలో ఇమ్యూనిటీని పెంచుతుందండి. సో, ఇక్కడ ఇంకొక విషయం పాయింట్ కూడా చెప్తున్నాను. మన అగ్రి ప్రోటెక్ అనేది పురుగు మందు కాదండి. ఓకేనా? ఇది పురుగు మందు కాదు. ఇది ఫంగిసైడ్ అంటే ఫంగస్‌ల నుంచి వచ్చే వాటిని గురించి లేదా బాక్టీరియాల నుంచి వచ్చే వాటికి మాత్రమే ఇది సంరక్షణ ఇస్తుంది. సో, దయచేసి ఇది పురుగు మందు కింద ఎవరికీ చెప్పకండి. పురుగు మందులో ఉపయోగపడుతుందని మాత్రం మీరు అనుకోవద్దు. నెక్స్ట్ మూడో దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనకి వరి స్టార్టింగ్‌లోనే అంటే ఈ సీజన్‌లో చూసినట్టయితే ఒక్కసారే ఎండ కాస్తూ ఉంటుంది. ఒకేసారి వర్షం పడిపోతూ ఉంటుందన్నమాట. సో, ఈ 2 వాతావరణంలో హెచ్చుతగ్గుల వలన ఏంటవుతుందంటే మొక్క మీద ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు చూడండి మనం ఏసీలో బలా కూర్చొని సడెన్‌గా ఎండలోకెళ్ళిన తర్వాత మనకెలా అనిపిస్తది? వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తది. అదే విధంగా మొక్కకు కూడా వర్షం ఎక్కువై సడెన్‌గా ఎండ ఎక్కువ కాసినా, ఎండ ఎక్కువగా ఉంటే సడెన్‌గా వర్షం పడినా ఆ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనేది వస్తుంది. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తారు వీళ్ళ మొక్క గ్రోతింగ్ లేదని చెప్పేసి వీళ్ళ మొక్క గ్రోతింగ్ లేదని చెప్పేసి వాళ్ళేం చేస్తుంటారంటే మొక్క గ్రోతింగ్ లేదని సార్ నా వాయిస్ వినిపిస్తుందండి? సార్ మధ్యలో కొంచెం జస్ట్ అట్లా బ్రేక్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అయింది సార్. అదే కంటిన్యూ అదే సార్. కాల్ వచ్చింది డిస్కనెక్ట్ చేశాను. ఓకే కదా కంటిన్యూ. ఓకే. సో, ఈళ్ళు ఏం చేస్తారు మధ్యలో మొక్క గ్రోతింగ్ లేదని చెప్పేసి యూరియాని వేసేయడం జరుగుతూ ఉంటుందనమాట. ఎక్కువ యూరియాని, ఎక్కువ డీఏపీని ఏసేయడం లేకపోతే పురుగు మందులు కొట్టడం చేస్తూ ఉంటారనమాట. సో, దాని వల్ల కూడా ఏమవుతుందంటే మొక్కలో ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనేది వస్తుందనమాట. సో, మొక్కలో ఈ ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ లేకుండా మొక్క బాగా గ్రోత్ అయ్యి ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే మొక్కల్లోని కిరణజన్య సంయోగక్రియ బాగా జరగాలంటే మొక్క తాలూకా కణాలనేవి ఓపెన్ అయ్యేలా చేయాలన్నమాట. సో, ఇండైరెక్ట్ గా చెప్పాలి అని అనుకుంటే మన ప్రోటెక్ అనేది ఇక్కడ మొక్కల్లో ఒక నూనెలాగా ఉపయోగపడుతుంది. సో, నూనె ఏం చేస్తుంది? సర్వరోగ నివారణి అంటున్నాం. అలాగే మొక్క అంటే మన కణాలని ఓపెన్ చేసి ఫుడ్ సరిగ్గా తీసుకునేలా చేస్తున్నామని చెప్తున్నాం కదా! సో, అదే విధంగా ఈ ప్రోటెక్ కూడా ఏం చేస్తుందంటే మొక్కల్లోని కణాలని ఓపెన్ చేసి కరెక్ట్‌గా పత్రాహారం తొరిగేలాగా, సూర్యరశ్మిని తీసుకునేలాగా ఓకేనా? కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. సేమ్ అదే టైమ్ ఏం చేస్తుంది అనంటే మొక్కలు అంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ నేల విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఫంగస్ వ్యాధులు గానియండి, బాక్టీరియా వ్యాధులు గానియండి స్ప్రెడ్ కాకుండా కూడా చేస్తుందండి. ఓకేనా? సో, అందుకే ఒక ఎకరానికి గాను 5 కేజీస్ గ్రాన్యూల్స్ అండ్ 250 గ్రామ్స్ ప్రోటెక్ట్ అండ్ 150 ఎంఎల్ అగ్రి 82 అయితే సరిపోతుంది. సో, ఈ క్వాంటిటీ మీరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఒరిస్సా స్టేట్‌లో అన్నిట్లో కూడా ఉండే నేలలన్నిటికి కూడా సరిపోతుంది. అయితే ఇక్కడ గ్రాన్యూల్స్ ప్యాకెట్ మీద చూసినట్టయితే మనకి ఒక ఎకరానికి 5-10 కేజీల వరకు అని అంటున్నారండి. సో, అంటే కొన్ని చౌడు నేల అంటే నేల మరీ ఎక్కువ రోజుల నుంచి పంట లేకుండా పోయిందంటే అంటే బాగా దుక్కి లేకుండా నేలలుంటాయి. లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే నేలలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి మనం 2 ప్యాకెట్ల వరకు సజెస్ట్ చేయొచ్చు. కానీ నేను ఇప్పుడు ఏవైతే స్టేట్స్ చెప్పానో ఆ స్టేట్స్‌లో మాక్సిమం ఉండే నేలలన్నీ కూడా ఎంతో కొంత సారవంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి 5 కేజీస్ గ్రాన్యూల్స్ అయితే సరిపోతాయండి. ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్ మీరందరూ కూడా ఒక పాయింట్ ఖచ్చితంగా రైతుకి చెప్పాల్సిన అవసరం ఏంటంటే బెస్ట్ రిజల్ట్ ఆర్ బెటర్ రిజల్ట్ కావాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యూజ్ చేస్తున్న యూరియాలు, డీఏపీలు ఏదైతే ఉన్నాయో ఆ యూరియా, డీఏపీల్లోని 25% నుంచి 30% వరకు తగ్గించాలి. ఓకేనండి. సో, 25-30% తగ్గించాలి. సో, 25%, 30% ఏంటి అనేది గుర్తుపెట్టుకోకుండా సింపుల్‌గా ఆలోచించి చెప్తున్నాను వినండి. నార్మల్‌గా ఒక ఎకరానికి గాను రైతు యూరియా విషయానికొచ్చేసరికి ఒక కట్ట అంటారండి. ఒక కట్ట యూరియా అంటే 45 కేజీలు ఉంటుంది. లేదు ఒక బ్యాగ్ యూరియా అంటే 45 కేజీలు ఉంటుందండి.
యూరియా నుంచి 5 కేజీలు తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రెండోది డిఏపి. సో డిఏపికి వచ్చేసరికి దానికి కూడా ఒక కట్ట అంటారు, డిఏపి ఒక బ్యాగ్ అంటారు. బట్ డిఏపి ఏంటంటే 50 కేజీలు ఉంటుందండి. ఈ 50 కేజీల్లో మనకు ఏంటంటే 10 కేజీలు తీసేయవలసిన అవసరం ఉంటుంది. సో అందుకే 40 కేజీల యూరియా, 40 కేజీల డిఏపి, 5 కేజీల గ్రానుల్ ప్యాకెట్, 250 గ్రాముల ప్రోటెక్, 150 మిల్లీ లీటర్ల అగ్రి 82 అనేది ఇలా కలిపి మనం 1 ఎకరానికి జల్లుకుంటే సరిపోతుంది. ఓకేనండి. సో నేను ఇచ్చేది ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మీకు చెప్పిన 5 దశల్లోని 3వ దశ అంటే మొట్టమొదటిసారి యూరియా, డిఏపి ఎప్పుడైతే వేస్తారో అదే సమయంలో ఈ 3 కలిపి వేయించడం జరుగుతుందండి. మళ్ళీ ఓకేనా. మీకు చెప్పిన 5వ దశ అంటే పూత వచ్చిన తర్వాత కదా. సో పూత రావడానికి ముందు అంటే 4వ దశ వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారనంటే మళ్ళీ యూరియా, డిఏపి ఏదో వేస్తూ ఉంటారండి. యూరియా గాని, డిఏపి గాని, గ్రోమోర్ గాని, పటాస్ గాని ఏదో ఒకటి వేస్తారనమాట. ఏది వేసినా సరే ఆ సమయంలో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ గ్రానుల్స్ 5 కేజీల ప్యాకెట్, ప్రోటెక్ 250 గ్రాములు, అగ్రి 82 150 ml అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు ఒక్క యూరియా వేసినా కానీ ఏది ఒక్కటి వేసినా కానీ 40 కేజీలకు మించకుండా వేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ రైతు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏంటి అంటే మనం చెప్పిన దాని ప్రకారం గ్రానుల్స్ ఇవన్నీ వేసాం కదా, మొక్క గుబ్బిగా వచ్చేసింది కదా, పెరిగిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు గ్రాన్యుల్ ఎందుకు వేయాలి, మళ్ళీ ఇప్పుడు ప్రోటెక్ట్ ఎందుకు వేయాలి? ఓకేనా. సో ఎందుకు వేయాలి అని అంటే అప్పుడు గ్రాన్యుల్స్ వేయడం వల్ల ఏంటవుతుందంటే మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఏదైతే ఉంటుందో యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, అలాగే మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మొక్క శుభ్రంగా తీసుకొని ఎదగాలి అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడ హ్యూమిక్ తాలూకా అవైలబిలిటీ ఉండాలి. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ అదే దశలో ఏంటంటే మొక్క పూత కాస్త పిండి అంటే విత్తనం మొదలయ్యే దశ అనమాట. సో ఆ సమయంలో మనకి ఏంటంటే మైక్రో న్యూట్రిషన్స్ అనేవి మొక్కకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఈ గ్రానుల్స్ ఏం చేస్తాయంటే భూమిలో ఉండే మైక్రో న్యూట్రిషన్ అలాగే ఈ ఎన్పికే ఏదైతే రైతు ఇచ్చాడో ఇవన్నీ కూడా మొక్కకి అందేలా చేస్తాయి అనమాట. సో ఇవి వేయడం వలన ఏం చెప్తారంటే ఈ దశలో మీరు ఇది వేస్తే గానీ మొక్కకి పొల్ల వచ్చే బాధ తగ్గుతుందండి. సో పొల్ల అనే బాధ రైతులకి చాలా చాలా ప్రాబ్లం అండి. పొల్ల లేకపోతే పొట్టు రకరకాల పేర్లు చెప్తారు. అంటే అక్కడ ఏం చేస్తారు అంటే ధాన్యం ఉంటుంది కానీ లోపల గింజ ఉండదండి. సో పొల్ల అని అంటారు మా ఇటు సైడ్ అయితే, కొన్నిసార్లు పొట్టు అని అంటారు, కొన్నిసార్లు తవ్వ అని కూడా అంటారండి కొన్ని దగ్గరలో. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అని అంటే మనం గ్రాన్యుల్స్ అనేది ఆ సమయంలో ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఓకే. సో ఇది 4వ దశలో కూడా చేస్తారనమాట. అయితే ఇప్పుడు నేను ఒక దశ చూపిస్తానండి. ఇది మీరు మొట్టమొదటిసారి ఎవరికైతే రైతుకు ఇస్తారో ఆ రైతుకి మొట్టమొదటిసారి ఇచ్చేటప్పుడు ఈ 3 సజెస్ట్ చేయండి. ఈ 3 తప్ప ఇంకోటి ఏది సజెస్ట్ చేయకండి. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ ఇవి ఇచ్చాను సార్, వీళ్ళు వేస్తానన్నారు, మళ్ళీ అప్పుడు వేస్తానని తీసుకున్నారు, మధ్యలో రైతు అడుగుతున్నారు ఏమైనా కావాలా, మనం ఏమేమి వచ్చేసారని అడుగుతారు. సో మాక్సిమం మొట్టమొదటిసారి ఎవరైతే రైతుకి ఇస్తున్నారో సో ఈ 3తోటి ఆపండి. ఎందుకనంటే రైతుకి మన ప్రొడక్ట్స్ మీద నమ్మకం రావాలి అని అంటే ఫస్ట్ దాంట్లో మినిమం గ్రోతింగ్ కావాలి. సో దాన్ని ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి మొట్టమొదటిసారి ఇచ్చేటప్పుడు ఈ 3 ప్యాకెట్స్ ని అంటే నేనైతే ఏమిస్తానంటే ఒక రైతుకి 2 గ్రాన్యుల్ ప్యాకెట్స్, 2 ప్రోటెక్ట్ ప్యాకెట్స్, అగ్రి 82 500 ml అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మొదటిసారి ఒక గ్రాన్యుల్ ప్యాకెట్, ప్రోటెక్ట్ 250 grams, అగ్రి 82 150 ml కలిపి వాడేస్తారు. సో మరి 3వ దశకు వచ్చేసరికి గ్రాన్యుల్స్ అనేది 5 kg, అలాగే ప్రోటెక్ అనేది 250 grams, అగ్రి 82 అనేది 150 ml యూజ్ చేస్తారు. సో ఈ 2 ప్యాకెట్ కంప్లీట్ చెప్తే కానీ అగ్రి 82 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే 500 ml లో 150 ml ప్లస్ 150 ml యూజ్ చేసాం, ఇంకొక 200 ml అయితే ఉంది. ఈ 200 ml ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే వీళ్ళు మొదటి దశ అయిన తర్వాత ఏదైనా పురుగు మందో దోమ మందో ఏదో ఒకటి తీసుకుని వచ్చి కలిపి కొడతారనమాట. ఆ కలిపి కొట్టేటప్పుడు ఏంటంటే ఒక ట్యాంక్ కి 1 కప్పు చెప్పిన అంటే 10 ml చెప్పిన కలిపి కొట్టమని చెప్పండి. సో 3 దఫాలు 4 దఫాలు కొట్టాల్సిన పురుగు మందు కానివ్వండి, దోమ మందు కానివ్వండి 1 లేదా 2 దఫాలతో అది సర్దుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొదటి దశ అంటే ప్రధాన నేల సిద్ధం దగ్గర నుంచి 4వ దశకు వచ్చేసరికి ఈ మధ్యలోని ఏంటవుతుందంటే వీళ్ళు మధ్యలో 2 నుంచి 3 సార్లు పురుగు మందులో దోమ మందులో కొట్టడం జరుగుతుంది. ఆ 2 దఫాల్లో కూడా ఈ అగ్రి 82 కలపమని చెప్పండి అనమాట. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా మనకి ఏమైంది, అగ్రి 82 కూడా అంటే మొదటి దశలో 150 ml,
మొదటిసారి పురుగు మందు కానీ దోమ మందు కొట్టినప్పుడు 100 ml, మళ్ళీ రెండోసారి మూడోసారి దోమ మందు కొట్టేటప్పుడు అందరూ 100 ml అయిపోతే సో మొత్తం 350 ml అవుతుంది. ఇంకొక 150 ml వచ్చేసరికి ఏంటంటే చివరి దశలో మళ్ళీ వాళ్ళు యూరియా డిఏపి వేసేటప్పుడు మన గ్రాన్యుల్ ప్రోటెక్ కలిపి చేసేటప్పుడు మనం ఈ 150 ml అనేది యూస్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న చేంజ్ చేయొచ్చు. మీరు రెండోసారి ఇచ్చేటప్పుడు ఇన్ కేస్ ఆ సమయంలో మీకు ప్రోటెక్ కానీ అవైలబిలిటీ లేకపోతే ఆ ప్రోటెక్ ప్లేస్ లో నానోటెక్ అనేది మీరు రీప్లేస్ చేయొచ్చు. రెండో దశ కండి, మొదటి దశ కాదు. ఎందుకనంటే చిరుపొట్ట దశలో వచ్చినప్పుడు గింజ విత్తనం మొలకెత్తుతుంది కాబట్టి నానోటెక్ అనేది మనకి మైక్రో న్యూట్రిషన్ గా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇన్ కేస్ ప్రోటెక్ మనకి అవైలబిలిటీ లేని పక్షంలోని నానోటెక్ ని మీరు అక్కడ రీప్లేస్ చేయొచ్చండి. ఓకేనా? సో మీరు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం రైతు ఇచ్చేటప్పుడు ఇవే సజెస్ట్ చేయండి, అంతకన్నా ఎక్కువ సజెస్ట్ చేయకండి. ఇప్పుడు మీరు రైతుకి ఒకసారి ఇచ్చేసారు, సజెస్ట్ చేశారు, బాగానే ఉంది. రెండోసారి పంటకు వచ్చేటప్పుడు అప్పుడు సో ప్రోటెక్ట్ గురించి చెప్పేసాను, ఇంకా అవసరం లేదు. చూడండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కావలిస్తే మన నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 మధ్యలో ఒక స్ప్రే చేయించండి. సో అందరికీ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మొట్టమొదటిసారి మాత్రం మీరు ఇచ్చేటప్పుడు ఈ పద్ధతి ఏదైతే ఉంటే ఈ 3 స్ప్రేల గురించి మీరు అసలు ఆలోచించకండి. ఇవ్వాలి అని కానీ అంటగట్టాలి అని చెప్పి కానీ ట్రై చేయకండి. ఓకేనా? సో ఈ దశకు వచ్చేటప్పుడు చూడండి, ఒక ఎకరాకి 200 గ్రాముల నానోటెక్, 100 గ్రాముల అగ్రి గోల్డ్, 150 ml అగ్రి 82. అంటే సింపుల్ గా ఇక్కడ స్ప్రే రూపంలో వస్తారు కాబట్టి చూడండి, కింద అది కూడా మీకు ఇచ్చాను. 15 లీటర్ స్ప్రే వచ్చి వాడేటప్పటికి ఏంటంటే 20 grams నానోటెక్, 10 grams గోల్డ్, 15 ml అగ్రి 82. ఈ 3 కలిపి కానీ మనం స్ప్రే చేయించినట్టయితే రిజల్ట్ అనేది బెస్ట్ గా కనిపిస్తుందండి. ఓకేనా? సో ఆ రిజల్ట్ కూడా ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను వీడియో రూపంలోని. కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పాయింట్, మొట్టమొదటిసారి మీరు ఎవరికైతే రైతు ఇస్తున్నారో అప్పుడు దయచేసి ఈ స్టెప్ ని మీరు యూటిలైజ్ చేయొద్దు. ఓకేనా? సో పోత వచ్చిన తర్వాత ఇది కూడా అవసరం లేదండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.